హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర వెరైటీస్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉండే బంగాళదుంపతో స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని. వాటి కోసం ఈ సైజులో ఉన్న బంగాళదుంపల్ని 3 తీసుకోవాలి. ఈ బంగాళదుంపలు మొత్తం చెక్కు తీసేసుకోవాలి. చెక్కు తీసేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఈ బంగాళదుంపలకున్న తడి మొత్తాన్ని ఒక నాప్కిన్తో నీట్గా తుడిచేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక షార్ప్గా ఉన్న నైఫ్తో పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేటప్పుడు ముక్కలు అన్నీ ఈక్వల్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. ఒకటి చిన్న పెద్ద లేకుండా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు వరిపిండి, 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వీటిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని దోశ బ్యాటర్ కన్నా కూడా కొంచెం పలచగా ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడు వాటర్ని కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టుగా కలుపుకొని దీనిలో బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని వాష్ చేయని అవసరం లేదు, అలా ఉప్పు నీటిలో కూడా నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వాలి. ఎక్కువ హీట్ అయినప్పుడు మాత్రమే ఈ బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండాలి. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేసేసుకోవాలి. ఈ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలానే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోయి ముక్కలు అనేవి చేదుగా వచ్చేస్తాయి, తినడానికి అస్సలు బాగోవు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ముక్కల్ని వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అయినప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకుండా వేసేసుకున్నా సరే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఫ్లేమ్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఈ ఫ్రై అవ్వడానికి 4-5 నిమిషాల వరకు టైం పడుతుంది. అంతవరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఆయిల్లో ఉండగా గోల్డ్ కలర్లో వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఆయిల్లోంచి తీసిన వెంటనే కలర్ ఇంకా చేంజ్ అయిపోతుంది. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఈ కలర్లోకి వస్తే క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి ఆయిల్ మొత్తం వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగిలినవి కూడా వేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా స్పైసీగా కూడా ఉంటాయి. చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.